తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2 మండలాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వామపక్షాల నాయకులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శశి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేస్తామన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తగ్గించాలని, అదేవిధంగా ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు, ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ప్రజలకు ఒకటే సమాధానం చెప్తున్నాం. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అన్ని రకాల విద్యుత్ భారాలు మోపుతున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆదాని ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి ఈ స్మార్ట్ మీటర్లని రైతులు కానీ, పంట పొలాలు కానీ, ఇళ్ళకి కానీ పెట్టనీయమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రాగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే కార్పొరేట్ శక్తులకి కాళ్ళు వచ్చాడో ఆ విధంగానే ఈ రోజు అంబానీకి, ఆదానికి, కార్పొరేట్ శక్తులు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పందాలు ఈ రోజు పోతున్నాడు. ఆ పందాన్ని అనుసరించి ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ని మేము రైతులు పెట్టాము, ఇళ్లకే పెడతామని చెప్పి ఈ స్మార్ట్ మీటర్లు ఈ రోజు ముందు ఎవరికి తెలియకుండా పట్టణాల్లో వ్యాపారస్తులకి, అదేవిధంగా షాపుల యాజమాన్యాలకు పెడితే రోజు విద్యుత్తుని కూడా లూటీ చేసే విధంగా కూడా ప్రజల మన ప్రాణాలు కూడా లాగేసే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఏ విధంగా నడుస్తున్నారు అటువంటి విద్యుత్ మీటర్లు కూడా పాతపదలు కొనసాగించాలని, ఈరోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, ట్రూ అప్ ఛార్జీలు అయితేనేమి, సర్దుబాటు ఛార్జీలు అయితే కూడా వెంటనే కూడా రద్దు చేసి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. లేని పక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరో హైదరాబాద్ బషీరాబాద్ ఉద్యమం లాగా మరో ఉద్యమం కూడా ఈ రాష్ట్రం తెచ్చేదానికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడికి కరెంటు ఉద్యమం ఎలాంటి తీవ్రతమైందో తెలియజేశాం. మళ్ళీ రానున్న రోజులు కూడా ఇదే కొనసాగితే మా సిపిఎం వామపక్షాలతో కూడా మరో ఉద్యమాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెరదించి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి కూడా వామపక్షాలకు ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఆమోదయోగ్యమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం తగదన్నారు. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారం అడిషనల్ కోవిడ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నారు. రిటైర్డ్ అయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ కోవిడ్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 500 మంది అడిషనల్ కార్మికుల్ని తీసుకోవడం జరిగింది. ఈ నగర అభివృద్ధిని బట్టి నగరం పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, కాలువలు పెరిగినాయి, సీసీ రోడ్లు పెరిగినాయి, జనాభా ప్రాతిపదికన కూడా జనాభా పెరిగినారు. అందుకని 2008లో ఏదైతే కార్మికులు ఉన్నారో ఇప్పుడు దాకా అదే కార్మికులు ఉన్నారు, చేయలేకున్నటువంటి పరిస్థితి. కాబట్టి 500 మందితో నగరం పరిశుభ్రం కాలేదు. కాబట్టి ఈరోజు 500 మంది అడిషనల్ కార్మికులను తీసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా కూడా వారికి 12,000 రూపాయలు అని చెప్పి రోజువారీ కూలీలు చొప్పున 400 కూలీకి వారిని తీసుకున్నారు. అయితే ఈ రోజు ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా, 2 రోజులు ఆబ్సెంట్ అయినా, నెలలో ఏదో రోగమో రెస్టో వస్తే వాళ్ళు చేసేటువంటి పని మురికి పని. కాబట్టి మా వాళ్ళందరూ కాలువలు తీసేది, చెత్త ఎత్తేది మురికిలో చేస్తున్నారు. కాబట్టి రోగం రెస్టు రాకుండా మానదు. అయితే ఒక్కరోజు 2 రోజులు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతా ఉంది. 9,000, 8,000, 10,000తో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కడప కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
596 రూపాయలతో 17,100 జీతం రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 17,100 జీతం ఇవ్వకుండా 12,000తోనే సరిపెట్టడం సమస్యనీయం కాదని చెప్పి ఈ రోజు గత వారం నుంచి 10 రోజుల నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, దీక్షలకు పోతామని చెప్పి హెచ్చరించడం జరిగింది కార్పొరేషన్ అధికారులని. అయితే పట్టించుకోని కారణంగా ఈ రోజు దీక్షలకు దిగడం జరిగింది. ఈ రిలే దీక్షలు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా కార్మికులందరికీ కూడా జీవనం కొనసాగించడానికి 17,100 జీతం సాధించినంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా విశాఖ జిల్లా 17వ మహాసభలు విశాఖలో ఘనంగా జరిగాయి. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభల్లో జిల్లాలో వివిధ ఉద్యమాలకు పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఐద్వా 1936లో కృష్ణా జిల్లాలో స్వాతంత్ర్యోద్యమాల్లో భాగంగా ప్రారంభమైందని, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి నినాదాలతో దేశవ్యాప్త సంఘంగా 1981లో ఏర్పడిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అణచివేతల నుండి విముక్తికై స్త్రీలకు తోడుగా నీడగా మహిళా అభ్యున్నతికై కృషి చేస్తోందని వివరించారు. సంవత్సరంలో 4.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంట్లో 34% కేసెస్ కుటుంబ హింసకు సంబంధించిన కేసులు. కుటుంబ హింస అంటే భర్త ద్వారానో, భర్త బంధువుల ద్వారానో జరుగుతున్నటువంటి హింస 34% ఉంది. అన్నింటికంటే ఎక్కువగా జరుగుతున్నటువంటి హింస. ఒకసారి పెళ్ళైన తర్వాత ఏ స్త్రీ కూడా తన సంసారాన్ని వదులుకుని బయటికి రావాలని చెప్పేసి అనుకోదు. ఎందుకని ఈ రోజు సమాజంలో ఆర్థిక వనరులు అందరి మహిళలకి బయటకు వచ్చి బ్రతకగలిగే పరిస్థితి లేదు. ఆర్థిక వనరులు మాత్రమే కాదు, సామాజికంగా భర్త నుంచి బయటకు వచ్చి బ్రతకాలంటే 10 మంది చూపులు ఆమె మీద పడతాయి. ఓ భర్త వదిలేస్తావు కదా, మగుడు లేడు కదా, నాతో ఉండరాదా, నేను చూస్తాను కదా నీకు మంచి చెట్లు. ఇలాంటి పాపతో మన చుట్టూ సమాజంలో చాలా మంది ఉన్నారు. అందువల్ల ఎట్లాంటి వాడైనా సరే ఆ పచ్చడి పడి ఉంటే ఈ గోళ లేకుండా ఉంటుంది అని చెప్పేసి 100% మహిళలు ఆలోచిస్తారు. అందుకని వాడు తాగొచ్చి తిడతాడా, తాగొచ్చి కొడతాడా, లేకపోతే తన కోపం వస్తే తన కోపాన్ని కూడా ఆమె చూపిస్తాడా, లేకపోతే ఇంకొకటి చేస్తాడా, వీటన్నింటినీ భరించలేనప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాం. పోలీస్ స్టేషన్ లో ఏమైనా న్యాయం జరుగుతుందా? ఇవాళ 498 అని మనం ఆందోళన చేసిన తర్వాత, మహిళా సంఘాలు ఆందోళన చేసిన తర్వాత కుటుంబంలో క్రూరత్వానికి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ని ఐపీసీలో అమెండ్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఈ కేసులో చాలా మంది తప్పుడు కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినా మగవాళ్ళని అరెస్ట్ చేయొద్దు, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టద్దు అని ఆదేశాలు ఇచ్చింది. ఏమైంది ఇప్పుడు? మీరు 498 కింద హింస పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ లో వెళ్ళండి, మీకేమి ఊరట లేదు, ఆడపిల్లలకి ఏమి ఊరట లభించే పరిస్థితి లేదు. అంటే సమాజంలో స్త్రీల మీద హింస తగ్గలేదు, కానీ అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరు తప్పుడు కేసులు పెట్టుండొచ్చు. అన్ని సెక్షన్స్ లో తప్పుడు కేసులు ఉంటాయి. అప్పు చెల్లించలేకపోతారు, అప్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ చెక్కులు తీసుకుంటారు, మళ్ళీ ప్రామిసరీ నోట్లు తీసుకుంటారు. నువ్వు అప్పు చెల్లించకపోతే ఏం చేస్తారు? దాని మీద ₹1,00,000 తీసుకున్న దాన్ని 3 లక్షలు వేసి కోర్టులో వేస్తారు. ఇది తప్పుడు కేసా, ఒప్పుడు కేసా చెప్పండి? అందుకని ఆ సెక్షన్ ఏమైనా రద్దు చేస్తున్నారా? ఆ చట్టాన్ని ఏమైనా రద్దు చేస్తున్నారా? లేదు కదా. మరి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హింస అనేది కూడా ఎవరైనా ఒకరో తప్పుడు ఫ్యాక్ట్స్ తో, తప్పుడు విషయాలతో కేసు పెట్టి ఉండొచ్చు. అది తప్పుడుదా ఒప్పుడుదా తేల్చడానికి కోర్టులు ఉన్నాయి. కానీ ఈ 498 కి సంబంధించి ఆడవాళ్ళు చాలా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేయడం అంటే, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా పురుషాధిక్య భావజాలంతో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనన్న చంద్రబాబు. దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తల వంచదని స్పష్టం. కడప జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న వైసీపీ నేతలు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఈసీకి విజ్ఞప్తి.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.